ప్రయాణికుల సౌకర్యార్థం రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును గురువారం ఘనంగా ప్రారంభించారు. బీదా మస్తాన్రావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని 8 డిపోలకు ఆర్వో ప్లాంట్లు కావాలని కోరగానే రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. అందులో భాగంగానే నేడు రాపూరులో ఈ ప్లాంటును అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు బస్టాండ్లలో వారు కూర్చోవడానికి మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. మన జోన్లోని 6 జిల్లాల్లో ప్రయాణికుల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, త్వరలోనే రాపూరు బస్టాండ్ ఆవరణలో కొత్త రోడ్డు పనులు కూడా చేపడతామన్నారు. నెల్లూరు జోన్ ఈడీ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రయాణికులకు ఆర్టీసీని మరింత చేరువ చేసేందుకు అన్ని బస్టాండ్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఆర్వో ప్లాంట్లతో పాటు బస్టాండ్లలో కొత్త సీట్లు, ఫ్యాన్లు మరియు శుభ్రమైన టాయిలెట్ల నిర్వహణను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రజా రవాణాధికారి షమీం, డిప్యూటీ చీఫ్ రవికాంత్, ఆర్టీసీ డిపో మేనేజర్, యూనియన్ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ వర్కర్స్ కోసంగా యాప్రాన్స్ కానీ కొన్ని అలా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కొంతమంది నా ఎదురుగా కనబడుతున్నారు. ఇంకొకసారి కూడా మరలా ఇక్కడికి రావాలి, ఎందుకంటే వాళ్ళకి యాప్రాన్ రెండవది కూడా ఇవ్వాలి. ఆ రకంగా మన అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా కూడా నెక్స్ట్ ఇంకొక దఫా కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది, వస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదే రకంగా ఇందాకే చెప్పినట్టుగా మనకి ఎంట్రన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా సీసీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఈడీ గారు మేము అందరం కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా డిఎం గారికి ఆ సీసీ రోడ్ శాంక్షన్ దానికి మేమందరం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మనకి ఏదైనా అవసరం ఉన్నట్టయితే ముందుగానే మా దృష్టికి తెచ్చినట్టయితే నేను కానీ మన ఈడీ గారు కానీ తరచుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడి శాంక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాపూర్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాంతం. మనకి ప్రాంతంలో పెంచుల కోన కానివ్వండి, అదే రకంగా ఇతర రాష్ట్రాలకి మన వెంకటగిరికి ఎంత కూడా కలిపేటువంటి జోన్ కాబట్టి ఇది ఈ రాపూర్ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపోని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.